గడప గడపకు జనసేన పార్టీని తీసుకెళ్లి బలోపేతం చేయడానికి కృషి చేస్తామని మంథని డివిజన్ ఇన్ఛార్జ్ బాయ రమేష్ ప్రతిజ్ఞ చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మంథని మున్సిపల్ పరిధిలోని 13 వార్డులలో జనసేన పార్టీ అభ్యర్థులు బరిలో ఉంటారని తెలిపారు. 13 వార్డులలో జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా జనసేన పార్టీ నాయకత్వం పనిచేస్తుందని అన్నారు. జనసేన పార్టీ మంథని మున్సిపాలిటీలో ఈ 13 వార్డులలో జనసేన పార్టీ బరిలో ఉంటుందని మేము తెలియజేయడం జరుగుతుంది. అలాగే చాలా రోజుల నుంచి జనసేన పార్టీ ఇక్కడ కరీంనగర్లో బలంగా ఉన్న ప్రాంతాలలో మంథని కూడా ఒక ప్రాంతం. ఇక్కడ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ప్రత్యక్ష ఎలక్షన్లో పాల్గొనలేదు. ఈరోజు 13 వార్డులలో జనసేన పార్టీ అభ్యర్థులు నిలబెట్టి గెలిపే లక్ష్యంగా పనిచేయడానికి మా రాష్ట్ర నాయకత్వం కానీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. అలాగే 13 వార్డులలో పోటీ పెట్టి ఇక్కడ అభ్యర్థులను గెలిపించుకొని జనసేన సత్తా ఏందో చాటడం కూడా తెలియజేస్తాం. జనసేన పార్టీ మంథని మున్సిపాలిటీలో ఈ 13 వార్డులలో జనసేన పార్టీ బరిలో ఉంటుందని అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన తెలుగుదేశం పార్టీ కమిటీ సభ్యులందరినీ ఘనంగా సన్మానించారు. తెలుగు రాష్ట్ర యువత అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు నాదెండ్ల అరుణ్, ప్రధాన కార్యదర్శి రామానుజులు, ఉపాధ్యక్షులు మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు. పదవులు మనకిచ్చిన బట్టి మన నారా చంద్రబాబు నాయుడు గారు, అదే విధంగా మన యువ నాయకుడు నారా లోకేష్ గారు ఎంతో మంది పోటీ పడ్డా మీ అందరికీ రావడం శుభ పరిణామం. ఎందుకంటే రేపు వైసీపీ వాళ్ళతో మనం స్థానిక ఎన్నికల్లో ఇటు మున్సిపల్లో కావచ్చు, ఇటు సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు అన్ని మనం పోటీ పడాల్సి ఉంది. దయవుంచి మీరు బాధ్యతగా పనిచేస్తేనే తెలుగుదేశం పార్టీ ఇంకా మదనపల్లి నియోజకవర్గంలో ఆ రోజుల్లో జైల్లో వెళ్ళిన నాయకులకు, అదేవిధంగా పార్టీలో ఎన్నో ఏళ్ల నుంచి వాళ్ళ సర్వస్వం వడ్డీ చేసిన నాయకులకు రావడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. మరీ ముఖ్యంగా మేము ఒకటే తెలియజేస్తున్నాం. అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన తెలుగుదేశం పార్టీ కమిటీ సభ్యులందరినీ ఘనంగా సన్మానించారు. రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి పట్టణ అధ్యక్షులు నాదెండ్ల అరుణ్, ప్రధాన కార్యదర్శి రామాంజులు, ఉపాధ్యక్షులు మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు. సైడ్ కి కొంచెం ఒకవైపు బీఆర్ఎస్ కుటుంబ పాలన ఉంది, మరోవైపు కాంగ్రెస్ కమ్యూనల్ వేములవాడ పట్టణం బీజేపీ ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల విజయ సంకల్ప సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి రాజన్న సిరిసిల్ల జిల్లా మున్సిపల్ కన్వీనర్ ఇనుగాల పెద్దిరెడ్డి హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల విజయం కోసం కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజులలో ఖచ్చితంగా ఒకవైపు బీఆర్ఎస్ కుటుంబ పాలన ఉంది, మరోవైపు కాంగ్రెస్ కమ్యూనల్ అండ్ కరప్ట్ పాలన మనం చూస్తున్నాం. తెలంగాణ పెనం నుంచి పైలబడ్డట్టయింది. మరి ప్రజలు వేరే ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. కేవలం బీజేపీ ద్వారా అవినీతి లేని పాలన, సుపరిపాలన, వికసిత్ భారత్ కేవలం బీజేపీతోనే సాధ్యమవుతుందని ప్రజలు కూడా గుర్తిస్తున్నారు. మరి రాబోయే మున్సిపల్ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. రిజర్వేషన్లు కూడా ప్రకటించబడ్డాయి. నోటిఫికేషన్ బహుశా ఇవాళ రేపు రావచ్చు. ఏదేమైనప్పుడు కూడా ఆలస్యమైన విధి లేని పరిస్థితుల్లో ఇవాళ ప్రభుత్వం ఎన్నికలు పెడతా ఉంది. ఎందుకంటే ఫైనాన్స్ కమిషన్
నిధులు రావాలంటే స్థానిక సంస్థలలో ఎన్నికలు జరగాలి. జరగకపోవడం వల్ల ఇప్పటికే చాలా నష్టం జరిగింది. ప్రజల ఒత్తిడిని తలవొగ్గి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కనుక మరి రోజు రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో ఇక్కడ విజయ సంకల్ప సమావేశం ఏర్పాటు చేయాలి. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, నేరగాళ్లు విచ్చలవిడివంతగా రెచ్చిపోతున్నారని ఆరోపించారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. రాష్ట్రంలో గృహ హింస పెరిగిపోతోందని, మహిళా అధికారులకి రక్షణ లేని పరిస్థితి నెలకొందని విమర్శించారు. నేరస్తులకు చట్టాలన్నా పోలీసులన్నా భయం లేకుండా పోయిందని మండిపడ్డారు. రక్షణ కోసం ఎక్సైజ్ పోలీసులు, ఫారెస్ట్ అధికారులకు వెపన్స్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిమ్స్ హాస్పిటల్లో మరి నిజామాబాద్కి సంబంధించినటువంటి ఎక్సైజ్ కానిస్టేబుల్ గారు సౌమ్య గారిని చాలా దారుణంగా స్మగ్లర్స్ గంజాయి స్మగ్లింగ్ చేసే ముఠా నిజామాబాద్ నడి పట్టణంలో దారుణంగా కారుతో గుద్ది యాక్సిడెంట్ చేసి మళ్ళీ కార్ రివర్స్ చేసేటప్పుడు కూడా అమ్మాయి శరీరం మీద నుంచి కార్ రివర్స్ చేసుకొని వెళ్ళిపోవడంతో చాలా క్రిటికల్ కండిషన్లో ఇవాళ అమ్మాయి ఇక్కడ నిమ్స్ హాస్పిటల్లో చేరి ఉన్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. నిన్న నిజామాబాద్లో కూడా ప్రైవేట్ వైద్యశాలలో మంచి వైద్యం అందించే ప్రయత్నం చేసి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నిమ్స్లో కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉంది. కాకపోతే ఈ ఘటన ఎంత బాధాకరం అంటే ఎక్సైజ్ పోలీసులు అంటే గంజాయి మాఫియాకి, డ్రగ్స్ మాఫియాకి ఏమాత్రం కూడా భయం లేదు అని చెప్పడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. మరి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు డ్రగ్స్ ఫ్రీ సమాజంగా చేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఫ్రీగా డ్రగ్స్ పంచుతున్న లెవెల్లో ప్రతి గ్రామంలో డ్రగ్స్ మోపైనాయి, ప్రతి గ్రామంలో గంజాయి మోపైంది, ప్రతి గ్రామంలో యువకులు, చిన్నపిల్లలు మరి చాలా దారుణంగా స్కూళ్ళల్లో కూడా అందుబాటులోకి తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. దీనివల్ల డైరెక్ట్గా బాధపడేది మా ఆడబిడ్డలే. ఏదేమైనా గృహహింస పెరుగుతున్నది, ఆడవాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తించేటటువంటి కల్చర్ పెరుగుతున్నది. వీటన్నిటికీ డ్రగ్స్ నాందిగా ఉన్నాయి కాబట్టి మరి ప్రభుత్వం ఇప్పటికన్నా ఏఐ సాంకేతికతను ఉపయోగించుకొని ప్రపంచ స్థాయి డైరీలతో పోటీపడి సంఘం డైరీ పనిచేస్తుందన్నారు డైరీ చైర్మన్ దులిపాల నరేంద్ర. గుంటూరు సంఘం డైరీ కార్యాలయం వేదికగా నూతన ఉత్పత్తులను దులిపాల నరేంద్ర మార్కెట్లోకి విడుదల చేశారు. సంఘం డైరీ వినియోగదారుల యువత అభిరుచులకు అనుగుణంగా అత్యున్నత నాణ్యత ప్రమాణాలే లక్ష్యంగా పనిచేస్తున్నామని దులిపాల నరేంద్ర చెప్పారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, డైరీ ఉన్నతాధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఏదైతే మనం సాంప్రదాయకంగా తయారు చేసే మైసూర్ పాక్ ఏదైతే ఉందో స్వచ్ఛమైన సంగం నెయ్యితో మైసూర్ పాక్ని మేము మార్కెట్లో తీసుకొస్తా ఉన్నాం. అలాగే ఇవాళ డయాబెటీస్ ఉన్న సంఖ్య కూడా పెరుగుతూ ఉన్న నేపథ్యంలో షుగర్ ఫ్రీ కోవాని, కళాఖండని మార్కెట్లోకి మేము విడుదల చేయడం జరుగుతూ ఉంది. అలాగే బ్రెడ్ ఏదైతే ఉందో 50 గ్రాములు క్రీమ్ బ్రెడ్లో మ్యాంగో ఫ్లేవరు, స్ట్రాబెర్రీ, వెనిల్లా ఈ 3 ఫ్లేవర్స్ కూడా మేము వినియోగదారుల యొక్క అభిరుచులను దృష్టిలో పెట్టుకొని మార్కెట్లో తీసుకొస్తా ఉన్నాం. ఫ్లేవర్డ్ మిల్క్స్ ఏవైతే ఉన్నాయో ఫ్లేవర్డ్ మిల్క్లో ఇవాళ ఇలాచీ, రోజ్ మిల్క్, అదేవిధంగా కేసరి పిస్తా, స్ట్రాబెర్రీ, పిస్తాచి ఇటువంటి అన్నీ కూడా ఇలాచీ 5 రకాల ఫ్లేవర్స్ని సంగం డైరీ మార్కెట్లోకి తీసుకొస్తా ఉంది. అటు యువత ఏదైతే దేశవ్యాప్త ప్రభుత్వ రంగ బ్యాంకుల బంద్ నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో బ్యాంకు ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. స్థానిక మార్కండేయ కాలనీ యూనియన్ బ్యాంకు నుండి గాంధీ చౌరస్తా వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. వారానికి 5 రోజుల పని విధానాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈరోజు మా యునైటెడ్ బ్యాంక్ ఫోరం నుంచి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఫ్రైడే బ్యాంకింగ్ వెంటనే ఇవ్వాలి. ఈరోజు మేము కొత్తగా కోరుకునేది కోరికేం కాదు. వీళ్ళ కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ వేజ్ రివిజన్లో ఆల్రెడీ ఫార్మల్గా సైన్ చేసిందే, కానీ ఇంప్లిమెంటేషన్లో మాత్రం డిలే జరుగుతుంది. ఎందుకు డిలే జరుగుతుందో అర్థం కాలేదు.
ఈరోజు కేంద్ర ప్రభుత్వ ఫినాన్స్ సంస్థలు అన్నీ కూడా జిఐ అయినా, ఆర్బీఐ అయినా, ఫారెక్స్ మార్కెట్ అయినా, సెబీ అయినా, నాబార్డ్ అయినా కూడా వాళ్ళకి మాత్రం 5 రోజులు పని దినాలు మాత్రమే ఉన్నాయి. కానీ మాకెందుకు ఇవ్వట్లేదు? సుమారు 400 నుంచి 500 బ్రాంచ్ల సుమారు 500 నుంచి 400 మంది కస్టమర్లతో మేము ఇంటరాక్ట్ అవుతుంటాం. మాకు మాత్రం 5 డే బ్యాంకింగ్ లేదు. ఈరోజు స్టాటిస్టికల్ ప్రకారంగా తీసుకుంటే ఇప్పటి వరకు 500 మంది బ్యాంక్ ఎంప్లాయీలు సూసైడ్ చేసుకుని చనిపోవడం జరిగింది. ఎందుకంటే మాకు వర్క్ బ్యాలెన్స్. కర్నూలు జిల్లా ఎమ్మెల్గూరులో పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు మూతపడ్డాయి. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ బ్యాంకు ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ నుండి సోమప్ప సర్కిల్ వరకు బ్యాంకు ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. వారానికి 5 రోజులు మాత్రమే పని దినాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. బ్యాంకు ఉద్యోగుల ధర్నాకు సిపిఎం కూడా తమ మద్దతు తెలిపింది. వారంలో 5 రోజులు పని దినాల కోసం ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు ఆందోళనలో బాటపట్టారు. హైదరాబాద్ కోటిలోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయంలో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో బ్యాంకు ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గత 15 ఏళ్లుగా వారానికి 2 రోజుల సెలవు కోసం పోరాడుతున్నామని అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 8 లక్షల మంది బ్యాంకు ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ను కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని, లేని పక్షంలో నిరవధిక సమ్మెకు దిగుతామని వారు హెచ్చరించారు. చూపిస్తున్నాము. 5 డే బ్యాంకింగ్ సాధించేంత వరకు కూడా విశ్రమించమనేటటువంటి ప్రతిజ్ఞ తీసుకోవాలి. గడిచినటువంటి 15-20 రోజుల కాలంగా కామ్రేడ్స్ దగ్గర నుంచి వస్తున్నటువంటి ఒకే ఒక టెలిఫోన్ కాల్, 5 డే బ్యాంకింగ్ వస్తుందా లేదా అని ఎవరు అడగట్లేదు. దయవుంచి సమ్మెను మాత్రం కాలం చేయకుండా అడుగుతూనే వస్తున్నారు. ప్రభుత్వాలు ఏ ప్రజలు పట్టుకొచ్చినా, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఏ రకమైనటువంటి విన్నపాలు చేసినా కూడా సమ్మెను మాత్రం కాలం చేయకుండా ఆఫీసర్స్ మీద విపరీతమైనటువంటి ఒత్తిడి పట్టుకొస్తున్నారు. ప్రొబేషనరీ ఆఫీసర్స్ గా ఉన్న వాళ్ళందరినీ కూడా ఏదో ఒక రూపంలో బ్రాంచ్ ఓపెన్ చేయమని ఒత్తిడి పట్టుకొచ్చినారు. ఈ ఉత్సాహం విశాఖపట్నంలో అమానీయ ఘటన చోటు చేసుకుంది. 5 నెలల చిన్నారిని ఆటోలో వదిలేసిన వైనం విశాఖ రైల్వే స్టేషన్ వద్ద వెలుగు చూసింది. మంగళవారం చిన్నారిని ఆటోలో వదిలేసినట్లు డ్రైవర్ ఆర్పీఎఫ్ ఎస్ఐ కీర్తిరెడ్డి సమాచారం అందించారు. ఆమె రైల్వే సూపరింటెండెంట్ వద్దకు తీసుకెళ్లారు. చిన్నారిని చైల్డ్ కేర్ కేంద్రానికి అప్పగించారు. చిన్నారి వద్ద బ్యాంక్ అకౌంట్లు, ఆధార్ కార్డులు లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. వాటి ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రైవేట్ మార్కెట్ షాపుల కోసం మార్కెట్ యార్డ్ గోడను సైతం ఆక్రమించడం చట్టరీత్యా నేరమన్నారు గద్వాల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సరిత. మార్కెట్ యార్డ్ చుట్టూ ప్రభుత్వం నిర్మించిన మార్కెట్ గోడను సైతం ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. ఇప్పటికే ఈ ఘటనకు కారకులైన వారిపై చర్యలు తీసుకునేందుకు మార్కెట్ యార్డ్ సెక్రటరీని ఆదేశించినట్లు తెలిపారు. మొన్న ఆదివారం సెలవు దినం చూసుకుని ఈరోజు మన మార్కెట్ యార్డ్కి సంబంధించిన ఒక ప్రహారీ గోడ, 22 మడికలకి సంబంధించి కంప్లీట్గా ప్రహారీ గోడను కూడా ఇరగొట్టడం జరిగింది. ఇది ఎవరి స్వార్థం కోసమో వ్యక్తిగతంగా చేసిన పనో ఈరోజు ఆల్రెడీ కేసు కూడా నమోదు చేయడానికి పోతున్నారు సెక్రటరీ గారు. ఆయనకి అడిగితే ఆయన కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, ప్రభుత్వం నుంచి ఎలాంటి తీర్మానం చేయాలని చెప్పిండ్రు. నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడాను. ఆయన కూడా మా దృష్టికే రాలేదు, దీని మీద మేము కూడా సీరియస్గా యాక్షన్ తీసుకుంటామని చెప్పాను. వాస్తవానికి ఈ గోడ గురించి ఇదివరకే ప్రయత్నాలు కూడా చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అప్పుడు మీడియాలో రాగానే కొంతమంది ఎలక్షన్ ఆదివారం రోజు ఎవరు లేని సమయం చూసి గొడవపడుతుంది. ఫోన్ చేసి ఆపమంటే కూడా ఆపకుండా అట్లే గొడవపడుతుంది. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్నాం, వాళ్ళని తర్వాత మా హెడ్ ఆఫీస్ కూడా ఇన్ఫర్మేషన్ చేస్తాం. కడపలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా హల్చల్ చేసింది. ఏకకాలంలో పలు నివాసాల్లో చోరీకి పాల్పడి బంగారు ఆభరణాలు, నగదును చోరీకి పాల్పడ్డారు. దొంగతనం చేసే క్రమంలో వీధుల్లో ఉన్న కానిస్టేబుల్పై రాయితో దాడి చేశారు. కానిస్టేబుల్ తలకు గాయాలు కావడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. వైఎస్ఆర్ కాలనీ, ఎర్రముక్కపల్లె ప్రాంతంలోని 8 ఇళ్లలో చోరీ చేసి 25 గ్రాముల బంగారం, నగదును చోరీ చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
పర్లే జూమ్ చేసినా కనగల పడతా చూడు ఎంత బాగా చూడు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో డాక్టర్ నిర్లక్ష్యంతో తల్లి బిడ్డ మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపితే నమ్ముల పూలకుంట మండలం జవగాల గ్రామానికి చెందిన హరిణి అనే గర్భవతి 8 రోజుల క్రితం పద్మావతి హాస్పిటల్లో కాన్పు కోసం చేరింది. నార్మల్ డెలివరీ అవుతుందని డాక్టర్లు చెప్పినట్టు మృతురాలి బంధువులు తెలిపారు. డెలివరీ సమయంలో తల్లి బిడ్డ చనిపోయారు. దీంతో హాస్పిటల్ వద్ద హరిణి బంధువులు ఆందోళన చేపట్టారు. డాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ చనిపోయిందని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా పలాస నుదికొండ సూర్య కాలనీలో కిడ్నీ బాధితుడికి వైద్యం అందకపోవడంతో విలువల్లాడుతున్నాడు. ఆధార్ కార్డు లేక అగచాట్లు పడుతున్నాడు. ఓ కూలి కుటుంబానికి ప్రభుత్వ వైద్యం అందక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది. స్థానిక తోట ముసలయ్య భార్య బిడ్డలతో నివాసం ఉంటూ కటిక పేదరికం అనుభవిస్తున్నాడు. బీడీ ఫ్యాక్టరీలో దినసరి కార్మికురాలిగా దంపతులు పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. అనారోగ్యంతో మంచం పట్టిన భర్తను వదిలి పనులకు వెళ్లలేక ఆ ఇళ్లలు ఇంటికే పరిమితం కావడంతో పస్తులతో కాలం గడుపుతున్నామని చెబుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. మా ఆయనకి పరిస్థితి బాగాలేదు, మా ఆయనకి చాలా బాగాలేదు. కిడ్నీ ప్రాబ్లం, వెళ్ళిన పరిస్థితి లేదు. నేను జీడిపెక్కలు బండికి వెళ్ళాను, వెళ్ళడానికి అవకాశం లేదు. నాకు ఇల్లు వాకలు లేదు. ఈరోజుకి ఒకప్పుడు కలాస్ జీడిపెక్కలు పనికి వెళ్ళేవాడిని, బాగానే ఉండి రిటేషన్ చేసేవాడిని. 2 పిల్లలు ఉండని అద్దెకున్నాము. ఈరోజుకి నాకు కిడ్నీ ప్రాబ్లం వచ్చి మంచాన్ని పడ్డాను. రూపాయి ఆదాయం లేదు, గవర్నమెంట్ ఆదాయం కూడా లేదు, రూపాయి ప్రభుత్వం లేదు. ఇటు చూసినట్టు ఒక నా భార్య ఉంది, నాకు చూస్తే అంగడికి వెళ్తే లేదు, అంగడికి వెళ్తే నాకు చూసిన లేరు. మీకు ప్రభుత్వం మాకు సాయం చేయాలని కోరుకుంటున్నాం. అద్దెంట్లో ఉన్నాం, ఆ రెంట కట్టడం కూడా కష్టమైపోతున్నాం. వాటి వల్ల మాకు ఎక్కడికి వెళ్ళినా మాకు ఏది అవ్వట్లేదు. వాటి వల్ల మాకు రూపాయి ఆదాయం గవర్నమెంట్ తరఫున రూపాయి ఆదాయం రావట్లేదు. ఈరోజుకి ఒకప్పుడు కలాస్ జీడిపెక్కలు పనికి వెళ్ళేవాడిని, బాగానే ఉండి రిటేషన్ చేసేవాడిని. వరంగల్ జిల్లా హంటర్ రోడ్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న డాక్టర్ను లారీ ఢీకొట్టిన ఘటన. 9 నెలల గర్భిణి అయిన డాక్టర్ మమతారాణి మృతి చెందారు. విధులు నిర్వహించుకొని ఇంటికి వచ్చే సమయంలో ఈ ఘటన సంభవించినట్టు తెలుస్తోంది. మృతురాలు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫాదర్ ఆఫ్ కొలంబియాలో డాక్టర్గా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు పోలీసులు. ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో 7 రోజుల నుండి పెద్ద పులి సంచరిస్తుండటంతో ఏజెన్సీ వాసుల్లో కంటి మీద కొనుకు లేకుండా పోయింది. 7 రోజుల వ్యవధిలో పెద్ద పులి సుమారు 11 ఆవులపై దాడి చేసి చంపింది. అటవీ శాఖ అధికారులు మాత్రం పెద్ద పులి తిరుగు ప్రయాణంలో ఉందని చెప్తున్నారు. కానీ పెద్ద పులి దాడులు మాత్రం ఆగడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకటేం పెద్ద జాడ, ఒక చిన్న జాడ. ఊరేడే మా చార్జుడు ఇక్కడ ఉన్నది చిన్న జాడ, ఇటు వచ్చిందని చిన్నది. మళ్ళీ వెళ్ళిపోయింది అక్కడ. ఒకటేం పెద్ద జాడ, ఒక చిన్న జాడ. ఊరేడే మా